అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాల్మిస్ట్రీ పాల్మిస్ట్రీ ఒక అబ్బాయి హ్యాండ్స్. పాల్మిస్ట్రీ ఒక అబ్బాయి హ్యాండ్స్. ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఈ అబ్బాయి జాతకం ప్రకారము ఇతనికి ధనరేఖ లేదు, రవిరేఖ లేదు. అయినా ఇతని జాతకం ధనరేఖ లేదు, రవిరేఖ లేదు, ఇతని జాతకం బాగలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఈ ఆత్మరేఖ ఇది ప్రజెంట్ పురుషులకి కుడి చెయ్యి, స్త్రీలకి ఎడమ చెయ్యి అన్నాం. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రంలో బాల్య దశ ఎడమ చెయ్యి, రన్నింగ్ దశ కుడి చెయ్యి. ఈ కుడి చెయ్యిలో ఈ అబ్బాయికి ఆత్మరేఖ ఉంది. ఈ ఆత్మరేఖ కూడా చూడు, ఈ ఆత్మరేఖ ఎన్ని చీలికలు అయిపోయినాయి. అయితే ధనరేఖ లేకపోయినా, రవిరేఖ లేకపోయినా, ఈ ఆత్మరేఖ, ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ, ఈ మూడు రేఖలే అతనికి ధనరేఖగా, విద్యారేఖగా లేక రవిరేఖగా మీకు పనిచేస్తుంది. ఈ యొక్క ధనిరేఖ లేదే, ఇతనికి చూడు ఈ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది. అబ్బాయికి వాస్తవంగా అతని చేతుల ప్రకారము ఇంకా చిన్న చిన్న రేఖలు ఉన్నప్పటికీ మనం మెయిన్ అతని జాతకం ప్రకారము రేఖ లేదు, ధనరేఖ లేదు. కాబట్టి అతని రెవెన్యూ ఏమి చేసుకోవాలంటే నువ్వుల నూనె చేతులకు పూసుకొని ఈ విధంగా సూర్యుడికి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి పూసుకుంటూ ఉంటే ఇతర ధనరేఖ కానీ రవిరేఖ కానీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇతని బాల్య దశ చూడండి, ఇతని బాల్య దశలో ప్రకారము ఇక్కడ ఒక అడ్లగింజ రేఖ ఉంది. అంటే కష్టం అనేది తెలియకుండా, ఆర్థిక సమస్యలు అనేది తెలియకుండా అతను ఎదుగుతూ వచ్చింది అనమాట. ఈ రేఖ అనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి అదృష్టమే అని వాళ్ళ మనసులో ఉంది, ఈ బిడ్డ వల్ల మాకు అదృష్టమే. కానీ ఇక్కడ చూడండి, ఈ అబ్బాయికి మొత్తం అడ్డలైన్లే ఉండేది. అడ్డలైన్లు ఉన్నాయంటే చేతి వేళ్ల పైన, చేతి కనుపుల దగ్గర అడ్డలైన్లు ఎక్కువగా ఉంటాయి. కనుపు ఒకటి ఉంటే అది మామూలుగా ఎవరికైనా ఉంటుంది. కానీ కనుపుల దగ్గర ఈ విధంగా అడ్డగీతలు ఉంటే, మధ్యవేలుకి ముఖ్యంగా ఈ మధ్యవేలకు ఉంటే, ఈ గురువేలుకి అడ్డగీతలు ఉన్నాయి. అంటే గురుబలంలో కూడా అతన్ని పరీక్ష పెడుతుంది. గురువు పరీక్ష పెడుతున్నాడు. శని అనేటువంటిది పితృదోషం. శని వేలకి ఎప్పుడికైతే అడ్డరేఖలు ఉంటాయో వారికి పితృదోషాలు. రవికి అడ్డరేఖలు ఉన్నాయి చూడండి. ఈ రవికి కూడా అడ్డరేఖలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే రవి కూడా అతన్ని పరీక్ష పెడుతున్నాడు. చిటికిన వేలకి అడ్డగీతలు ఉన్నాయి అంటే వ్యాపారంలో కూడా అతన్ని పరీక్ష పెడుతుంది. ఒక గురుదెబ్బ మాత్రం అతను మేలు చేస్తుంది. ఈ గురుదెబ్బపై చిన్న రేఖే అతను ఆవగింజ అంత అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ బుద్ధి రేఖ కూడా చూడండి, ఈ బుద్ధి రేఖ మాత్రం స్పష్టంగా ఉంది. అయితే ఈ బుద్ధి రేఖ కూడా స్పష్టంగా ఉండడం వల్ల అతనికి రవి విద్యారేఖగా పనిచేస్తుంది. ఈ ఆయుష్ రేఖ మధ్యలో గ్యాప్ ఇచ్చింది. మధ్యలో చిన్న వయసులో వాళ్ళని తల్లిదండ్రులకు టెన్షన్ పెట్టినప్పటికీ అదృష్టమే. కానీ ఎవరికైతే అనారోగ్య సమస్య చిన్న వయసులో వాళ్ళు ఆందోళన పడుతారు ఆరోగ్య విషయంలో, వాళ్ళు ఆ తల్లిదండ్రులకు అదృష్టవంతులుగా చెప్పచ్చు. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ లాభాలు కానీ వచ్చినాయనే చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వడ్లగింజ రేఖలు అంటే ఎట్లా ఉంటాయని చెప్పాం. ఇలాంటి రేఖలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చెడు కానీ ఈ యొక్క కడుపుల మీద కానీ ఉంటే, బటన వేలు కడుపుల మీద వడ్లగింజ రేఖలు ఇలాంటి రేఖలు కానీ ఉంటే పైన అదృష్టము, బంధువులు కూడా అతని తల్లిదండ్రులకు సహకరిస్తారు. లేదు వీరి తల్లిదండ్రులు బంధువులకు సహకరిస్తారు. కానీ ఆకస్మిక లాభాలు అనేటువంటి ఇతనికి తప్ప అందరికీ లాభమే ఉంటుంది. ఇతనికి తప్ప ఇతని వల్ల ఇతరులకి లాభం ఉంటుంది. ఈ మణిబంధ రేఖలు చూడండి, ఈ మణిబంధ రేఖలు కూడా మీకు ధనరేఖలా పనిచేస్తాయి. ఆరోగ్యము కానీ, సంపద, సుఖము, సౌఖ్యము ఈ మూడుల్లో కూడా సుఖం అనేది కొంచెం ఆందోళన ఉంది. సంపద అనేటువంటి దేనికి సంపద, సుఖము, సౌఖ్యం ఈ విధంగా మూడు రేఖలు ఉన్నాయి. కాబట్టి
ఈ యొక్క ఈ త్రిభుజం అనేటువంటిది ఈ రేఖ అతన్ని గట్టెక్కిస్తుంది. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవరు ఎంత శత్రువులనైనా ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్న మణిబంధ రేఖల ముందు ఉండే రేఖే. గతంలో కూడా చూడండి, బాల్య దశలో కూడా ఇతని బాల్య దశలో ఆయుష్ రేఖ చీలింది. ఈ చీలడం అనేటువంటిది వాళ్ళ తల్లిదండ్రులతో అతని ఆరోగ్యం పట్ల, అతని భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగించేటువంటి రేఖ ఇది. ఈ చీలిక అనేటువంటిది ఆందోళన కలిగించే రేఖ. అయినప్పటికీ బాల్య దశ దాటుకొని ఇప్పుడు వచ్చినటువంటి దశలో అతను చూడండి పూర్ణాయుష్కుడిగా మారాడు. మధ్య మధ్యలో ఈ అడ్డరేఖలు ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ, ఈ యొక్క రౌండ్ తిరిగిన రేఖ వల్ల ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ వల్ల అతను పూర్ణాయుష్కుడు అని చెప్పొచ్చు. మామూలుగా అయితే ఏ అడ్డంకులు లేకపోతే 120 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. కానీ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఆందోళన కలిగించిన, అనారోగ్యం గురైనా కూడా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఎదురొడ్డి నిలబడి అతను పూర్ణాయుష్కుడిగా మారగలడు. అతను కొన్ని చిన్న దైవ భక్తి అనేది కానీ పెరిగితే అతనికి ఖచ్చితంగా అతను ధనవంతుడు, విద్యావంతుడికి బుద్ధి రేఖ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో ఆందోళన కలిగే కుజరేఖలు అనేవి ఉన్నాయి. ఈ కుజరేఖలు ఏంటంటే వారసత్వం ద్వారా కొంత సంపద ఏదో ఒక విధంగా న్యాయస్థానాల ద్వారా కానీ, వ్యవహారాల ద్వారా కానీ కొంత సంపద కలిసి వచ్చేటువంటి యోగరేఖలు ఇవి. ఇక్కడ ధనరేఖ లేదు కదంటే ఇక్కడ ఉన్నటువంటి రేఖ ఇది. ఇక్కడున్న రేఖ వాళ్ళ పూర్వీకుల నుంచి కానీ, వాళ్ళ కన్నద ఏదో విధంగా ఏది ఏమైనప్పటికీ చట్ట ప్రకారంగా కానీ, వారసత్వం కానీ, దత్తత రూపంలో కానీ కొంత ఆస్తి కలిసి వచ్చేటువంటి రేఖలు ఇవి. కొంత ధన సాయం కానీ, స్థిరాస్తి సాయం కానీ కలిసి వచ్చే రేఖ. కానీ ఈ సంపదకు కూడా పోటీతత్వం ఎక్కువ ఉంది అతను. చూడండి, ఇతనికి ఇతని జాతకం ప్రకారం ఏది నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇతని సంపద విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, బుద్ధి ఈ యొక్క విద్యా విషయంలో కానీ. ఇక్కడ చూడండి, ఈ రేఖ అనేటువంటి శని స్థానంలో ఆగింది. కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. గతంలో ఉన్నటువంటి బాల్య దశలో జరిగిపోయిన సంఘటనల కన్నా అతని యొక్క అనుభవాలు ఏం చేస్తాయంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. కఠినంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను పడిన కష్టాలు, అతను పడిన సమస్యలు, అతనికి సొంత వాళ్ళు కానీ సపోర్ట్ లేక అతను ఒంటరిగా తన జీవితాన్ని ఒక యుద్ధంలాగా తీసుకొని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నం అయితే మాత్రం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను సక్సెస్ అవుతాడు. ధనరేఖ లేనప్పటికీ, రవిరేఖ లేనప్పటికీ గురుబలం అతన్ని సేవ్ చేస్తుంది. ఈ వివాహ విషయంలో కూడా చూడండి, అతని భార్య మాత్రం చేదోడు వాదుడుగా అండగా నిలబడుతుంది. అతని వివాహ వయసు స్పష్టంగా ఉంది. వివాహ వయసులో కూడా 30 లోపలే వివాహం జరగవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ 70 సంవత్సరాలు లెక్కేసుకొని ఈ 70 సంవత్సరాలని ఒక్కొక్క 7 భాగాలు చేసుకొని 7 భాగాలని ఒక్కొక్క భాగం ఎన్ని భాగాలు వస్తే ఆ వయసులో లోపల వివాహం జరుగుతుందని చెప్పచ్చు. కాబట్టి వివాహరేఖ బాగుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది బాల్య దశ కాబట్టి వివాహ రేఖలతో మనకు అవసరం లేదు. ఈ చిన్న చిన్న రేఖలు అనేటువంటివి మనసు అనేటువంటిది ఇతని వేరే విధంగా వేరే పరిస్థితుల మీద వ్యామోహం ఉన్నప్పటికీ స్త్రీ మీద ద్వేషం, భార్య మీద కోపం అందరూ అనుకుంటారు. కానీ ఇతను భార్యాభిమాని, భార్య యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా మనం భావించాలి. పైకేమో భార్యకి అతనికి విరోధం ఉందనుకుంటారు. కానీ భార్యా విధేయుడుగానే మారగలడు. ఈ చిన్న చిన్న చీలికలు అనేటివి అపోహలు మాత్రమే. ఇతరులు అపోహలు చేసుకుంటారు. భార్య వాళ్ళు ఇద్దరు అరుచుకుంటున్నారు, మనం దూరేద్దామని ఇతర స్త్రీలు అనుకునేటువంటి రేఖలు ఉన్నాయి కాబట్టి. కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే. అతను భార్యా విధేయుడుగానే ఉంటాడు. సంసారంలో భార్యా విధేయుడుగా ఉంటాడు. ధనరేఖ రవిరేఖ లేనప్పటికీ బుద్ధి రేఖ అనే రవిరేఖ విద్యారేఖగా పనిచేసింది. ఇక్కడ ఉన్నటువంటి రేఖలు వచ్చేసి చట్ట ప్రకారం వచ్చినటువంటి కావలసినటువంటివి, చట్ట ప్రకారం తనకు సహాయ సహకారాలు ఆర్థికంగా తోడ్పాటు ఉంటుంది. ఇవన్నీ చట్ట ప్రకారంగా వచ్చేటువంటివి ఈ తోడ్పాటు. అంటే ఈ విధంగా ఏ వయసులో ఏమిటంటే ఇక్కడ 25 సంవత్సరాల లోపల ఈ పైకి వచ్చింది కాబట్టి ఒకళ్ళు రావాల్సిన ఆగిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ ఆగిపోయినప్పటికీ ఆ రేఖ పుట్టింది కాబట్టి చట్ట ప్రకారంగా న్యాయపరంగా కానీ అతనికి రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాయలు అనేటువంటిది ఆరోగ్యం అతనికి అనారోగ్యము జీవితానికి ఇబ్బందులు వచ్చినా పాయ అనేది పైకి పోయింది కాబట్టి ఆయుష్ రేఖ చూడండి, ఆయుష్ రేఖ పైకి పోయింది కాబట్టి
పైకి పోయిన తర్వాత అతనికి ఆపద జరగాల్సింది కూడా తప్పిపోయింది. ఇతరులు ఏదో చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు. అతని రక్షణ రేఖలుగా ఇక్కడ ఉన్నటువంటి కుజరేఖలు సపోర్ట్ చేశాయి. అదేవిధంగా ఆయుష్ రేఖ అనేటువంటిది బలంగా పొడుగ్గా వచ్చింది. ఈ పొడుగ్గా రావడం వల్ల అతనికి దైవ బలం అనేటువంటిది కూడా చేకూరింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మణిబంధ రేఖలు కూడా అతనికి తోడ్పాటు అందించాయి, సహాయ సహకారాలు అందించాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏళ్ళ మధ్య సంధిలో కూడా అతను కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఈ వేళ్ళు కూడా అతనికి ఉపయోగపడాయి. మొట్టమొదట అతను చేయాల్సింది ఈ గ్రహ దోషాలు అనేటువంటివి ఏంటంటే గురువుని లెక్క చేయడు. శని పితృదేవతలు పితృదోషాలు అనేటువంటివి ఎలా వస్తాయంటే పితృదోషాలు అనేటువంటివి ఎప్పుడు కూడా